ఓకే. హాయ్ వ్యూవర్స్, నేను మీ డాక్టర్ కోలా. మరి రెస్పాన్స్ షీట్ యాజ్ వెల్ యాజ్ కీ దాదాపు ఆఫ్టర్నూన్ పెట్టడం జరిగింది. చాలామంది వ్యూవర్స్ చూడడం జరిగింది. అయితే మరి ఎవరైతే వ్యూవర్స్కి కొద్దిగా ఐడియా లేదో వారి కోసం మనం వీడియో చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా రీచ్ కావాలి. ఎందుకంటే దాదాపు 1 మంత్ నుంచి నా ఛానల్ ఫాలో అవుతూ ప్రిపేర్ అయ్యారు. చాలామంది మేము మార్క్స్ పోస్ట్ చేస్తున్నారు. డెఫినెట్గా రేపు నేను లైవ్లో మాట్లాడదాం, రేపు సాయంత్రం. రైట్, డెఫినెట్గా రేపు సాయంత్రం లైవ్లో మాట్లాడదాం. ఎన్ని మార్క్స్ వచ్చినాయి, కట్ ఆఫ్, ఇవన్నీ కూడా రేపు మనము ఈవినింగ్ వరకు అనలైజ్ చేద్దాం. ఈవినింగ్ సో మనం తీసుకున్నట్టయితే బీసెట్ సైట్ ఓపెన్ చేయగానే మీకు ఇమీడియట్గా ప్రిలిమినరీ కీ ఎగ్జామ్ పేపర్ అండ్ రెస్పాన్స్ షీట్స్ అని వస్తుంది. అయితే ఒకటి గుర్తుంచుకోవాలి, 4 బాక్సెస్ ఉన్నాయి. నోటిఫికేషన్, గవర్నమెంట్ ఆర్డర్స్, గవర్నమెంట్ డైరెక్ట్ ప్రిన్సిపల్ నెంబర్స్ తర్వాత అప్లికేషన్. సో డౌన్లోడ్ హాల్ టికెట్ తర్వాత ఎగ్జామ్ పేపర్స్ అండ్ ప్రిలిమినరీ కీస్ అన్నది. ఓకే, ఎగ్జామ్ పేపర్స్ అండ్ ప్రిలిమినరీ కీస్ తెలుగు, ఉర్దూ. రైట్, తెలుగు మీడియం వాళ్ళకి తెలుగు, అదేవిధంగా ఉర్దూ వాళ్ళకి ఉర్దూ పేపర్ ఉంది. అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంతో తెలుగు రాసిన వాళ్ళు, అంటే ఇంగ్లీష్ మీడియం రాసి 10 మార్క్స్ తెలుగు ఉన్న వాళ్ళు, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంతో రాసి ఉర్దూ 10 మార్క్స్ ఉన్న వాళ్ళది మనం చూద్దాం. అంటే ఈ ఫోర్ పేపర్స్ ఉన్నాయి మనకు. అంటే పర్టికులర్గా తెలుగు మీడియం ఒకటి, ఉర్దూ మీడియం ఒకటి, ఇంగ్లీష్ మీడియం ఒకటి. ఇంగ్లీష్ మీడియంలో 2 రకాల వ్యక్తులు, ఇంగ్లీష్ మీడియం తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం ఉర్దూ. మీకు గుర్తుంచుకోవాలి, ఇంగ్లీష్ మీడియం విత్ తెలుగు ప్రైవేట్ కాలేజెస్లో కూడా అవైలబుల్ ఉంటుంది డిఎల్ఎడ్ చేయడానికి. కానీ ఇంగ్లీష్ మీడియం చదువుతూ ఉర్దూ లాంగ్వేజ్ ఉన్న వాళ్ళకి ఓన్లీ గవర్నమెంట్ డైట్స్లో సీట్ అవైలబుల్ ఉంటుంది. సో ఈ 4 మనకు కనిపిస్తాయి ఎగ్జామ్ పేపర్స్. తర్వాత అంటే ఈ ఎగ్జామ్ పేపర్ ఓపెన్ చేసినట్టయితే ఏదైతే మీకు ఎగ్జామినేషన్ షీట్స్ ఉంటాయో వాటికి సంబంధించిన ప్రిలిమినరీ కీ ఉంటుంది. ఓకే సార్, అది దాన్ని క్లిక్ చేశారనుకోండి, తెలుగు దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు మీ యొక్క క్వశ్చన్ పేపర్స్ సంబంధించిన డీటెయిల్స్ వస్తాయి. రైట్, ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా క్లియర్గా వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, భారత ప్రభుత్వం జారీ చేసే భారత్ గెజెట్లోని తేదీలు శక క్యాలెండర్ మరియు ఈ క్యాలెండర్ తేదీని కలిగి ఉంటుంది. సో ఆన్సర్ ఇస్ గ్రెగోరియన్ క్యాలెండర్. ఇది అందరికీ తెలిసి ఉండాలి, బేసిక్ క్వశ్చన్. సో అదేవిధంగా ఈ రాష్ట్రంలోని పొఖ్రాన్లో భారతదేశం విజయవంతంగా అణు పరీక్షను నిర్వహించింది. ఇది వాజ్పేయి ప్రభుత్వంలో డాక్టర్ అబ్దుల్ కలాం ఉన్నప్పుడు పొఖ్రాన్ అంటే ఇది రాజస్థాన్లో ఉంటుంది. సో ఈ విధంగా రెస్పాన్స్ షీట్స్ ఉన్నాయి ప్రతి ఒక్క వాట్ యు సే మీడియంకి. రైట్, తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్ విత్ తెలుగు, ఇంగ్లీష్ విత్ ఉర్దూ. సో మీరు ఏ మీడియం రాస్తే ఆ మీడియం ఓపెన్ చేసుకోండి. ఎందుకు చెప్తున్నానంటే కొందరు పిల్లలు మెసేజ్ చేశారు, సార్ మా ఎగ్జామ్ పేపరు మరి రెస్పాన్స్ షీట్ వేరు ఉన్నది. వేరు ఉండకపోవచ్చు, నంబర్ జంబ్లింగ్ ఉండొచ్చు, మీకు క్వశ్చన్ ఆన్సర్స్ అన్నీ కూడా వస్తాయి. రైట్, దెన్ రెస్పాన్స్ షీట్. ఎందుకంటే ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాలి, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయినా కూడా ఒకటే రోజు ఎగ్జామ్ జరిగింది కాబట్టి పేపర్ ఎక్కడ కూడా చేంజ్ ఉండదు. ఓకేనా, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. ఫర్ ఎగ్జాంపుల్, పొద్దున ఆఫ్టర్నూన్ జరిగింది, పొద్దున ఒక మీడియం, ఆఫ్టర్నూన్ 2 మీడియంస్ జరిగాయి. సో కాబట్టి క్వశ్చన్ పేపర్లో అందరికీ సేమ్ వేరియేషన్ ఉండదు, సేమ్ ఉంటుంది. ఒకవేళ క్వశ్చన్స్ జంబ్లింగ్ కావచ్చు, నంబర్ జంబ్లింగ్ కావచ్చు. తర్వాత వచ్చేసి రెస్పాన్స్ షీట్. సో రెస్పాన్స్ షీట్ అంటే మీరు రాసిన క్వశ్చన్ పేపర్ మీరు చూసుకోవాలి, మీరు ఏ ఆన్సర్స్ పెట్టారు, మీకు స్కోర్ మీకే తెలిసిపోతుంది. సో దాంట్లో ఫస్ట్ రిజిస్ట్రేషన్ నెంబర్, అంటే లైక్ అప్లికేషన్ నంబర్ పెట్టండి, మీ యొక్క అప్లికేషన్ నెంబర్. తర్వాత రెండోది వచ్చేసి హాల్ టికెట్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్. ఈ 3 టైప్ చేసిన తర్వాత గెట్ రెస్పాన్స్ షీట్, అంటే మీరు రాసిన క్వశ్చన్ పేపర్ విత్ ఆన్సర్ వచ్చేస్తుంది. రైట్, ఎందుకు డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందంటే యునిక్ నెంబర్. డేట్ ఆఫ్ బర్త్ ఎవరిది కూడా సేమ్ ఉండకపోవచ్చు మ్యాక్సిమం. సో ఇది రెస్పాన్స్ షీట్కి రావడానికి ఫస్ట్ ఏమో కీ, అంటే ఎగ్జామ్ పేపర్ కీ. తర్వాత వచ్చేసి నెక్స్ట్ మనం టీజీడీ సెట్ ఆబ్జెక్షన్ షీట్, ఆబ్జెక్షన్ ఫార్మెట్. రేపు సాయంత్రం 26 సాయంత్రం 5 గంటల వరకు ఆబ్జెక్షన్స్ పెట్టుకోవచ్చు. అంటే
ఎప్పుడు ఆబ్జెక్షన్ పెడతారు? మీ యొక్క ఆన్సర్ మీకు కరెక్ట్ ఉండి కీలో ఇచ్చిన ఆన్సర్ రాంగ్ ఉంది. అంటే మీరు ఒక ఆన్సర్ రైట్ అనుకుంటున్నారు, వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ రాంగ్ అనుకుంటున్నారు. ఓకే, మీరు ఇచ్చిన ఆన్సర్ రాంగ్ అన్నప్పుడు ఏం చేయాలి? ఏ బుక్లో ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు అకాడమీ బుక్లో ఇక్కడ ఈ పేజ్లో అని రాయాలి. సో దీనికి ఒక ఫార్మాట్ ఉండేది చూసారా? సీరియల్ నంబర్, హాల్ టికెట్ నంబర్, మీడియం ఆఫ్ ద ఎగ్జామినేషన్, మీరు ఏ మీడియంలో అటెండ్ చేశారు, క్వశ్చన్ నంబర్, మీ రెస్పాన్స్ షీట్లో అంటే మీరు ఎగ్జామ్ రాశారు కదా ఆ షీట్లో క్వశ్చన్ నెంబర్ ఎంత, మరి కీ ఏదైతే ప్రభుత్వ పరంగా డీసెట్ కన్వీనర్ కీలో దాని ఆన్సర్ ఏంటిది, మీరు అనుకుంటున్న ఆన్సర్ ఏంటి, క్లెయిమింగ్ ఆన్సర్, మీరు ఏదైతే అనుకుంటున్న ఆన్సర్ లాస్ట్ కీ కాలంలో జస్టిఫికేషన్ రెఫరెన్స్ అంటే మీరు ఏ బుక్లోకి వెళ్ళి చెప్తున్నారు, రైట్? సో ఈ విధంగా మనము ఆబ్జెక్షన్స్ ఎవరికైనా ఇంకా ఆన్సర్స్ 2-3 మార్కులు వస్తాయండి, ఆ క్వశ్చన్ మేమైతే ఆన్సర్ చేస్తామో అది కీలో తప్పు ఉందన్నప్పుడు ఇది పెట్టచ్చు. ఎప్పటివరకు పెట్టచ్చు? రేపు సాయంత్రం 5 గంటల తర్వాత క్లోజ్ అవుతుంది. దానికి కూడా మీరు చూడండి, మెయిల్ ఐడి pgdset26@gmail.com. మళ్ళీ ఒకసారి ఆబ్జెక్షన్స్ పెట్టుకోవాలనుకున్న వారు డిసైడ్ సైట్ కాదండి, డిసైడ్ సైట్ కాకుండా pgdset26@gmail.com. ఈ ఆబ్జెక్షన్స్ది ఏదైతే మెయిల్ ఐడి ఉందో చేంజ్ ఉంది. అదేవిధంగా ఇవన్నీ కూడా చూడాలి అంటే మీరు www.dset.cdsc.telangana.government.in, మళ్ళీ ఒకసారి చెప్తాను, www.dset.cdsc.telangana.gov.in చూసినట్టయితే మీకు ఇవన్నీ కూడా మీ రెస్పాన్స్ షీట్, మీ స్కోర్స్ అన్నీ కూడా ఏర్పడతాయి. సో మరి వ్యూవర్స్, ఇప్పటికే కొందరు ఎవరైతే నా ఛానల్ ఫాలో అవుతున్నారో వారు మార్క్స్ పెట్టారు. డెఫినెట్లీ ఐ విల్ బి రెస్పాండింగ్. ఎవరైతే చూడలేదో వారు ఇమీడియట్గా ఓపెన్ చేసి చెక్ చేసుకోండి, మీ మార్క్స్ పోస్ట్ చేయండి. బై టుమారో విల్ బి ఆన్ లైవ్ అండ్ డిస్కస్ ఏది ఎక్కడ వరకు కట్ ఆఫ్ ఉంటుంది, మరి సీట్ ఎక్కడెక్కడ వస్తుంది అంటే మనం ప్రెడిక్ట్ చేస్తాం, అంతే అది ఫైనల్ కాదు. బట్ హోప్ దట్ నా ఛానల్ ఫాలో అవుతున్న చాలామంది విద్యార్థులు మంచి మార్క్స్తో గెట్ ఆన్ అవుతారని ఆశిస్తూ సైనింగ్ ఆఫ్ డాక్టర్ గోలా. బాయ్.